తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో జరిగిన మరణాలు అని చాలామంది క్షతగాత్రులవ్వడం. ఈ అంశం మీద మీడియాతో మాట్లాడినటువంటి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి అని, తిరుమలను ఒక రాజకీయ క్షేత్రంగా భావించి ఇక్కడ ఏమాత్రం అనుభవం లేకుండా అవగాహన రాహిత్యంతో నిర్ణయాలు తీసుకుంటూ చాలా అలసత్వంతో ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్న బిఆర్ నాయుడును చైర్మన్గా నియమించారు అని, ఆయనకు అవగాహన లేదు, బాధ్యత లేదు, కనీసం మానిటరింగ్ లేదు. దీన్ని ఒక రాజకీయ క్షేత్రంగా మలుచుకోవడానికి మాత్రం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని మొత్తానికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి అని, ఈవోను అడిషనల్ ఈవోను సస్పెండ్ చేయాలి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అండ్ మాజీ మంత్రి స్థానిక జిల్లాకే చెందినటువంటి రోజా గారు అయితే, నా మొత్తం జీవిత చరిత్రలో ఎప్పుడూ ఇంత విషాదాన్ని చూడలేదు, దీనికి కారణం వీళ్ళ వైఫల్యమే. కాబట్టి టీటీడీ చైర్మన్ మీద, ఈవో మీద, అడిషనల్ ఈవో మీద, ఎస్పీ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి, వీటిని ప్రభుత్వ హత్యలుగానే చూడాలి అని చెప్పి రోజా గారు ఘాటుగానే కామెంట్స్ చేసుకుంటూ డిమాండ్ చేశారు. వాళ్ళను సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్స్ దాదాపు అన్ని వైపుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి, ఒక బ్యాచ్ నుండి తప్ప. భక్తులను పూర్తిగా గాలికి వదిలేశారు. ఏ విధంగా భక్తులు ఇబ్బందులు పడ్డారో ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడిన మాటలను కూడా రోజా గారు షేర్ చేసుకుంటూ మరీ డిమాండ్ చేశారు. సో ఇది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యంగా, టీటీడీ చైర్మన్ వైఫల్యంగా, ఈవో అడిషనల్ ఈవో వైఫల్యంగా, పోలీసుల వైఫల్యంగా వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి, కేసులు పెట్టాలి అని ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తూ ఉంది.